హలో ఫ్రెండ్స్, ఈరోజు 5 పదాలు చిటికలోనే చేసుకుందాం. మొదటిది శ్రీధన్ అంటే స్త్రీధనం. స్త్రీధనం అనేది ఒక స్త్రీ యొక్క ఆస్తిని సూచించే హిందూ లాటం. ఒక మహిళ తన వివాహ సమయంలో తన కుటుంబం నుంచి లేదా ఇతరుల నుంచి పొందే ఆస్తులనే స్త్రీధన్ అని అంటారు. అవి డబ్బు అవ్వచ్చు, జ్యువెలరీ అవ్వచ్చు, ల్యాండ్స్ అవ్వచ్చు, క్యాష్ కూడా అవ్వచ్చు. ఈ స్త్రీధన్ అనేది డౌరీ అవ్వదు. హస్బెండ్కి కానీ ఆ హస్బెండ్ వాళ్ళ రిలేటివ్స్కి ఎవరికి కానీ ఈ స్త్రీధన్ పైన హక్కు అనేది ఉండదు. ఇది కేవలం ఆ స్త్రీకి సంబంధించిన ఆస్తి. సో ఉమెన్కి మాత్రమే దానిలో ఫుల్ అండ్ అబ్సల్యూట్ ఓనర్షిప్ ఉంటుంది ఆ స్త్రీధన్ పైన. రెండవది ఇన్హెరిటెన్స్ అంటే వారసత్వం. ఇన్హెరిటెన్స్ అంటే ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోయాడు, నా తర్వాత ఆస్తి ఎవరికి రావాలో క్లారిటీగా రాస్తే అలాగే పంచుకుంటారు. ఒకవేళ రాయకపోతే అతని ప్రాపర్టీ మీద అతని కొడుకులు కానీ కూతుర్లు కానీ భార్యకి ఇంకా అతని తల్లిదండ్రులకి దాని మీద హక్కు ఉంటుంది కదా. అంటే వారసత్వంగా అతని ఆస్తి వీళ్ళకి సంక్రమిస్తుంది. దాన్ని ఇన్హెరిటెన్స్ అని అంటారు. మూడవది సక్సెషన్ అంటే వారసత్వం. జనరల్గా సక్సెషన్ అనేది 2 టైప్స్లో ఉంటుంది. అది టెస్టామెంటరీ సక్సెషన్, రెండవది ఇంటెస్టేట్ సక్సెషన్. టెస్టామెంటరీ సక్సెషన్ అంటే ఆల్రెడీ అతను చనిపోయిన తర్వాత ఎవరికి ఆస్తి రావాలి అని చెప్పి వీలునామాలో రాసేస్తాడు. దాన్ని టెస్టామెంటరీ సక్సెషన్ అంటారు. రెండవది ఇంటెస్టేట్ సక్సెషన్ అంటే వీలునామా రాయకుండా ఒక వ్యక్తి మరణిస్తే అతని ఆస్తి ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది, ఏ విధంగా అందరూ పంచుకుంటారు అని చెప్పేదే ఇంటెస్టేట్ సక్సెషన్. నాలుగవది రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అంటే దాంపత్య హక్కుల పునరుద్ధరణ. ఫర్ ఎగ్జాంపుల్, భార్యాభర్తల ఇద్దరికి చిన్న గొడవ అయింది. దానికి ఆమె అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది. ఎంత పిలుస్తున్నా రావట్లేదు. గొడవ ఏంటంటే సాంబార్లో ఉప్పు ఎక్కువ వేసేసింది. సో దానికి సాంబార్ వండేటప్పుడు చూసుకోవాలి కదా అని భర్త అన్నాడు అనమాట. సో ఆ మాట అన్నందుకే ఆమె అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది. ఎన్నిసార్లు భర్త ప్రయత్నించినా రావట్లేదు. అప్పుడు ఆ భర్త కోర్టులో వెళ్ళి, అయ్యా ఇంక జీవితంలో ఉప్పు గురించి అడగను, నా భార్యని మళ్ళీ మా ఇంటికి రమ్మని చెప్పండి అని చెప్పి ఒక పిటిషన్ వేసుకోవచ్చు. సో దాన్ని రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అని అంటారు. ఐదవది జ్యుడిషియల్ సపరేషన్ అంటే న్యాయపరమైన ఎడబాటు. భార్యాభర్తలు ఇద్దరు ఇంకా మేము కలిసి ఉండలేం అని అనుకున్నప్పుడు ఒక జ్యుడిషియల్ సపరేషన్ అనే పిటిషన్ వేసుకుంటారు. చాలా కాలం అయింది మా మ్యారేజ్ అయ్యి, కానీ మా ఇద్దరికి పొంతన కుదరట్లేదు అని చెప్పి. సో కోర్టు వెంటనే విడాకులు ఇచ్చేయకుండా కొంచెం టైం అనేది ఇస్తుంది. ఉండండి, విడివిడిగా ఉండండి, ఇద్దరు మళ్ళీ కలవాలనుకుంటే ఇద్దరు కలిసిపోండి, లేదు అంటే విడాకులు ఇప్పిస్తాను అని చెప్తుంది కదా. సో అలా దూరంగా ఉండే పీరియడ్ని జ్యుడిషియల్ సపరేషన్ అని అంటారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా